అందరూ పడుకుంటున్నారు. అయితే ఒకడు గచ్చి కాసుకొని, ఒక వాచ్మెన్గా ఒకడు నిలబడాలి. ఏదైనా సింహం వచ్చి, ఏదైనా గుడ్డేలుగా వచ్చి మళ్ళీ చంపేస్తుంది కాబట్టి అందరూ పడుకోవద్దని అందరూ ఈయనే వాచ్మెన్గా నిలబడ్డాడు. అందరూ పడుకున్నారు. సింహం వచ్చింది, ఆయన జబ్బను కొట్టేసింది. జబ్బను కొట్టి ఇట్లా గుంజితే ఆ జబ్బ మొత్తం పోయింది. మనిషి చేయి లేవలేదిగా. సేవకుడు భయంకరమైన పరిస్థితి. కొన్ని రోజులు ఈ చేయి లేవకుండా బాధపడుతున్నాడు. ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా? ఆ అడవులలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి చిన్న చిన్న వాగులు, చిన్న చిన్న వంతెనలు వస్తాయి కదా. ఆ వంతెనలు, వాగులు దాటేటప్పుడు అక్కడ ముళ్ళు ఉన్నాయట. అయితే ఒకడు పట్టుకోమనట, ముళ్ళ కంపను గట్టిగా పట్టుకోమని చెప్తే ఒక అబ్బాయి పట్టుకున్నాడు. అందరూ వెళ్తున్నాడు. చివరిగా ఈయన పోయే సమయానికి ఈయన కూడా వెళ్ళిపోయింది అనుకొని